రాజేష్, ఈ స్థలంలో రాజేష్ అనబడే వ్యక్తి ఉన్నాడు. ఎక్కడున్నావా ముందుకు వచ్చేయి, ఎక్కడున్నావా ముందుకు వచ్చేయి. పరిశుద్ధాత్మ నిన్ను తాకుతున్నాడు. మీ పేరేమి? రాజేష్. ఏంది నువ్వు ఏదొక టెన్షన్, నీ మైండ్లో ఏదో టెన్షన్ ఉంది. కడప నుంచి వచ్చాను సార్. నాకు ఫైనాన్షియల్గా 10 లక్షల రూపాయలు అప్పు ఉంది. మీరు అన్నట్లుగా ఇప్పుడు మెసేజ్ చెప్తుంటే నేను సంఘం నుంచి వెలువేయబడ్డాను, గ్రామం నుంచి వెలువేయబడ్డాను, కుటుంబం నుంచి వెలువేయబడ్డాను. చిన్న పిల్లల్ని తీసుకొని ఈ ప్రాంతంలో వచ్చి బ్రతుకుతా ఉన్నా. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రభు నాతో నైట్ 11 గంటలప్పుడు యెషయా గ్రంథం 43 అధ్యాయం 19 వచనంతో మాట్లాడాడు. యాజ్ ఇట్ ఈజ్గా నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీరు అదే మెసేజ్ చెప్పారు. తర్వాత నా అప్పులు ఎలా తీరాలి, నా బ్రతుకులో అసలు మార్పు లేదు, జీవితాంతం ఓటమి, అసలు గెలిపే లేదు. ఇక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మా కుటుంబంలో ఎవరైనా చనిపోతే వెళ్ళడానికి కూడా నాకు అవకాశం లేని పరిస్థితి ఉంది. అప్పులతో చాలా భయపడుతూ ఈ ఏరియాలోనే బ్రతుకుతున్నాను. ప్రస్తుతం ఆ ఏరియా సస్పెండ్. నేను 8 నెలల నుంచి వస్తున్నా, ఒక్కసారి కూడా నన్ను పేరు పెట్టి పిలవట్లేదు. చిన్న చిన్న అవసరాల కోసం పేరు పెట్టి పిలుస్తున్నావు, నన్ను ఎందుకు పిలవట్లేదని ఈరోజు నా మనసులో నేను కొట్లాడాను ప్రభుత్వం. నువ్వు పిలవాలి, లేకపోతే నాకు జీవితం బాగోలేదని ప్రభుత్వం కొట్లాడి అనుకున్నప్పుడు ఇంకా ముగింపులో నేను నీతో మాట్లాడతానని నేను కళ్ళు మూసుకున్నప్పుడు నాతో ప్రభు అన్నాడు, పిలిచాడు సార్ నన్ను. చెప్పడగొట్టండి ఒకసారి. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు, ఎవరిని వదిలిపెట్టాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. దేవునితో పెనుగులాడుతున్నాడు ప్రార్థనలో. నన్ను పిలువయ్యా, చిన్న చిన్న అవసరతలను పిలుస్తున్నావు, నన్ను ఎందుకు ఇంత సమస్యలో ఉంటే నన్ను ఎందుకు దర్శించట్లేదని దేవుడిని అడుగుతుండగా వెంటనే దేవుడు తనతో మాట్లాడటం, తన పేరు పిలవటం జరిగింది. రాజేష్, నేను నీకు నా చేతితో నేను ఒక డబ్బిస్తాను, అది పట్టుకుని వెళ్ళిపో, నీ లైఫ్ మొత్తం క్లియర్ అయిపో. ఆమేన్. శత్రువు కాడిని విరగ్గొట్టి నీ అప్పును అధిగమించి దాటుకొని వెళ్ళిపోయి నీ జీవితాన్ని మల్టిప్లై చేస్తూ బ్లెస్డ్గా ఒక ఉన్నతమైన మార్గంలో దేవుడు తీసుకొని వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. థ్యాంక్ యూ యేసయ్య. ఈ కుమారుడికి ఇస్తున్న ఈ ధనమును బట్టి మీకు వందనాలు. ఇవి నా చేతులు కాదు, మీ చేతులు. మీ చేతులతో నాయన వడ్డించిన 5 రొట్టెలు, 5 చేపలు, 2 రొట్టెలు 5,000 మంది తినగా విస్తారముగా మిగిలాయి. అదే చేతులతో ఈ కుమారుడికి ధనాన్ని ఇస్తున్నారని నమ్ముతున్నాను. ఈ ధనము నీ కుమారుడి చేతిలో ఒక బలమైన ఆయుధంగా మారి ఆశీర్వదించబడుగాక. శాపము కొట్టివేసి ఆశీర్వాదకరమైన మార్గములను కుమారుని నడుపుతున్నాను. ఆమేన్, 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 ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.